హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను iQOO Neo 7 Pro ఫోన్ని అన్బాక్స్ చేస్తాను, అలాగే మీకు ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా ఇస్తాను. సో ఈ ఫోన్ వచ్చేసి ఇండియాలో రైట్ నౌ ద చీపెస్ట్ ఫోన్ అండర్ 35,000 రూపీస్ టు కమ్ విత్ ద స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్. లైక్ టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ అండర్ 35,000 రూపీస్. సో ద బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రైసింగ్ అయితే చూసేద్దాం. ఈ ఫోన్ వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్ ఉంది. బేస్ వేరియంట్ వచ్చేసి 35,000 రూపీస్. దాంట్లో మనకి 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ ఉంది. నెక్స్ట్ వేరియంట్ వచ్చేసి 38,000 రూపీస్ అండ్ దాంట్లో మనకి 12GB ర్యామ్ అండ్ 256GB ఆఫ్ స్టోరేజ్ ఉంది. అయితే మనకి ఇప్పుడు చాలా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకి 2,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే అమెజాన్ వెబ్సైట్లో. ఆ తర్వాత ప్రీ బుక్ చేసుకుంటే 1000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది. అలాగే ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి 2 years ఆఫ్ వారంటీ కూడా ఇస్తున్నారు. సో ఆల్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేసేసి బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 32,000 రూపీస్కి వస్తుంది. అలాగే టాప్ అండ్ వేరియంట్ 12GB 256GB వేరియంట్ వచ్చేసి 35,000కి వస్తుంది. అండ్ ఇక కలర్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ మనకి 2 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఫియర్లెస్ ఫ్లేమ్ అండ్ డార్క్ స్టామ్ అని చెప్పి. ఫియర్లెస్ ఫ్లేమ్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో వీగన్ లెదర్తో వస్తుంది. ఒక లెదర్ ఫినిషింగ్ వస్తుంది, పట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అదే డార్క్ స్టామ్ అయితే మనకి రెగ్యులర్ యాంటీ గ్లేర్ గ్లాస్ ఇచ్చేసారు. రెండిట్లో అయితే ఫియర్లెస్ ఫ్లేమ్ చూడడానికి బాగుంది, పట్టుకోవడం కూడా చాలా బాగుంటుంది. సో మన దగ్గర ఇప్పుడు అదే ఫియర్లెస్ ఫ్లేమ్ ఫోన్ వచ్చింది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సో బాక్స్ లోపల ఫస్ట్ వచ్చేసి మనకు ఫోన్ ఉంది, దాని తర్వాత బార్కోడ్ స్టిక్కర్స్, దాని తర్వాత ట్రాన్స్పరెంట్ కేస్ కూడా వచ్చింది బాక్స్లోనే, డాక్యుమెంటేషన్, తర్వాత 120W ఛార్జర్ ఉంది, అలాగే ఫైనల్గా USB Type-C ఛార్జింగ్ కేబుల్, సిమ్ కార్డ్ ఎజెక్టర్ కూడా ఉంది ఇక్కడే. సో కవర్ అయితే ఇప్పుడు తీసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ లుక్ అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్. ఫస్ట్ ఫిజికల్ ఓవర్ చూసుకుందాం. సో చెప్పాను కదా, ఇది ఫియర్లెస్ ఫ్లేమ్ కలర్, బ్యాక్ సైడ్ ఆరెంజ్ కలర్లో వీగన్ లెదర్తో వచ్చింది. మంచి లెదర్ టెక్స్చర్ ఉంది, అలాగే పట్టుకోవడానికి స్మూత్గా సాఫ్ట్ టచ్ ఫీల్ ఉంది. ఆబ్వియస్లీ ఫింగర్ ప్రింట్స్ లాంటివి ఏం పడవు అండ్ గ్రిప్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అయితే ఇక టాప్లో వచ్చేసి మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ప్రైమరీ కెమెరా విత్ సామ్సంగ్ GN5 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దాని తర్వాత 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు, అలాగే 2 MP మ్యాక్రో కెమెరా కూడా ఇచ్చారు. ఆ చిన్న డాట్ లాగా ఉంది కదా అక్కడ. ఇక తర్వాత కింద మనకి రెగ్యులర్ iQOO బ్రాండింగ్ ఉంది. ఇక ఫ్రంట్లో మనకి 6.78" AMOLED డిస్ప్లే ఇచ్చారు విత్ ఫుల్ HD+ రెజల్యూషన్, 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1300 nits, లైక్ అది పీక్ అని చెప్పుకోవచ్చు లిటరలీ. నెక్స్ట్ వచ్చేసి మనకి దీంట్లో స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు, అది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో కంపేర్ చేసుకోవచ్చు. తర్వాత ఈ డిస్ప్లే వచ్చేసి మనకి 10-bit కలర్ డెప్త్ ఉంది, అలాగే HDR10+ సర్టిఫికేషన్ కూడా ఉంది. అండ్ మనకి ఎక్స్ట్రాగా విజువల్ ఎన్హాన్స్మెంట్ ఫీచర్ కూడా ఉంది. లైక్ నార్మల్గా AMOLED డిస్ప్లేస్ అంటే డీప్ బ్లాక్స్, పాప్అవుట్ కలర్స్, వైబ్రెంట్ కలర్స్ ఉంటాయి. అది కాకుండా మీకు ఇంకా కొంచెం వైబ్రెంట్ కావాలనుకుంటే విజువల్ ఎన్హాన్స్మెంట్ కూడా చేసుకోవచ్చు. చూడడానికి అంత గ్లిటరింగ్ మంచిగా ఐ క్యాండీ లాగా కనిపిస్తుంది మొత్తం. సో నైస్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి టాప్లో పంచ్ హోల్ కట్అవుట్ ఉంది, అక్కడ మనకి 16 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చేసారు, దానిపైన ఇయర్ పీస్ ఉంది. అండ్ బాటంలో అయితే ఏం లేదు. ఓవరాల్ ఎడ్జెస్ బెజల్స్ అని చాలా స్లిమ్గా ఉన్నాయి, చిన్న కూడా చాలా చిన్నగానే ఉంది కంపేర్ టు ద ప్రైస్. ఇక ఎడ్జెస్ విషయానికి వచ్చేసరికి మనకి రైట్ సైడ్లో పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బటన్స్ అయితే నైస్ క్లికీ ఫీల్ ఉంది, అలాగే మంచిగా ఎలివేట్ కూడా చేశారు. సో అక్కడైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. టాప్కి వచ్చేసరికి మనకి ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్ ఇచ్చారు, అలాగే సెకండరీ మైక్ కూడా ఉంది ఇక్కడ నాయిస్ క్యాన్సిలేషన్ కోసం. ఇక లెఫ్ట్ సైడ్లో కంప్లీట్గా ప్లెయిన్గా ఉంది. అండ్ ఇక బాటమ్కి వచ్చేసరికి మనకి ఫస్ట్ వచ్చేసి సిమ్ కార్డ్ ట్రే. అండ్ ఈ సిమ్ కార్డ్ ట్రేలో మనం జస్ట్ 2 నానో సిమ్ స్లాట్స్ యూజ్ చేసుకోవచ్చు, SD కార్డ్ ఆప్షన్ అస్సలకే లేదు. దాని తర్వాత ప్రైమరీ మైక్ ఉంది, తర్వాత USB Type-C ఛార్జింగ్ పోర్ట్ అండ్ ఫైనలీ స్పీకర్ గ్రిల్. బై ద వే మనకి దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, ఒకటి వచ్చేసి బాటంలో అండ్ ఇంకోటి వచ్చేసి టాప్లో. ఇయర్ పీస్ సెకండరీ స్పీకర్లా కూడా పనిచేస్తుంది. సో దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నెక్స్ట్ చూద్దాం. ఇక దాని తర్వాత ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 8.85 mm అండ్ వెయిట్ వచ్చేసి 195 grams. ఫోన్ చేతిలో పట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంది, లైక్ మరి పెద్ద ఫోన్ లాగా అయితే అనిపించట్లేదు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా చాలా బాగా చేశారు. ఫోన్ 195 grams ఉన్నా కానీ మరి అంత హెవీ అయితే ఏం అనిపించట్లేదు. దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ ఇస్తున్నారు విత్ Adreno 730 GPU. ఇక ర్యామ్ విషయానికి వచ్చేసరికి మనకి అప్ టు 12GB ఆఫ్ DDR5 ర్యామ్ ఇస్తున్నారు, అలాగే అప్ టు 256GB ఆఫ్ UFS 3.1 స్టోరేజ్ కూడా ఇస్తున్నారు. అలాగే గేమర్స్ కోసం అని చెప్పి దీంట్లో మనకి స్మార్ట్ 3D కూలింగ్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. సో బేసికలీ మీరు ఎక్కువసేపు గేమ్స్ ఆడినా కానీ కూడా ఫోన్ మరి ఎక్కువ హీట్ అవ్వకుండా చూసుకుంటుంది.
అలాగే ఈ ఫోన్లో మనకి ఒక ఎక్స్ లీనియర్ మోటార్ కూడా ఇస్తున్నారు బెటర్ వైబ్రేషన్స్ కోసం. అండ్ దీంట్లో యాక్చువల్లీ మనకి 4D గేమ్ వైబ్రేషన్ అనే ఫీచర్ ఉంది. మీరు కాల్ ఆఫ్ డ్యూటీ, పబ్జీ లాంటి గేమ్స్ ఆడినప్పుడు, ఎవరైనా షూట్ చేసినప్పుడు కానీ మిమ్మల్ని ఎవరైనా షూట్ చేసినప్పుడు ఫోన్ వైబ్రేట్ అవుతుంది. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ దీంట్లో మనకి 120 watt ఫ్లాష్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. సో జస్ట్ 8 minutes ఛార్జ్ చేస్తే 0 to 50% అయిపోతుంది ఛార్జింగ్. అండ్ రఫ్లీ 20 minutesలో 0 to 100% ఛార్జింగ్ అయిపోతుంది. సో ఛార్జింగ్ స్పీడ్స్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి డ్యూయల్ సిమ్స్ ఉన్నాయి. దీంట్లో 5G ఉంది, డ్యూయల్ 4G VoLTE ఉంది, Wi-Fi 6 వర్జన్ ఇచ్చారు విత్ బ్లూటూత్ వర్జన్ 5.2. బై ద వే ఇవి వచ్చేసి 5G బ్యాండ్స్ ఈ ఫోన్లో సపోర్ట్ చేసేటివి. ఆల్మోస్ట్ ఇండియాలో సపోర్ట్ చేసే అన్ని బ్యాండ్స్ ఉన్నాయి. తర్వాత సెన్సర్స్ విషయానికి వచ్చేసరికి మనకి దీంట్లో ఆల్ బేసిక్ సెన్సర్స్ ఉన్నాయి. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. అండ్ ఎక్స్ట్రాగా ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఫీచర్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఇక ఫోన్ ఆన్ చేసేసాక ఇది వచ్చేసి మన హోమ్ స్క్రీన్ జనరల్ యూజర్ ఇంటర్ఫేస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి యాప్ డ్రావర్. బ్లోట్వేర్ అయితే చాలానే ఉంది, కానీ మీరు అన్ని డిసేబుల్ లేదా అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. తర్వాత ఇది వచ్చేసి సెట్టింగ్స్ పేజ్, అబౌట్ సెక్షన్. సో ఈ ఫోన్లో మనకి రైట్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫన్ టచ్ OS 13 వస్తుంది బేస్డ్ ఆన్ Android 13. అండ్ దీంట్లో మనకి 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఫర్ ద నెక్స్ట్ కమింగ్ 3 years అయితే మీరు సాఫ్ట్వేర్ విషయంలో ఎలాంటి కన్సర్న్స్ ఏం పెట్టుకొని అవసరం లేదు. నెక్స్ట్ కెమెరాస్ చూద్దాం. సో రెగ్యులర్ ఐకూ వివో ఫోన్స్ లాగానే ఉంది కెమెరా ఇంటర్ఫేస్ అయితే. ఫోటో మోడ్, వీడియో మోడ్, పోర్ట్రేట్ మోడ్. అండ్ మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ వచ్చేసి దీంట్లో మనకి డెడికేటెడ్ 50 MP అల్ట్రా HD మోడ్ ఉంది, ప్యూర్ నైట్ వ్యూ అనే ఫీచర్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఇచ్చారు, అండ్ నైట్ స్పోర్ట్స్ మోడ్ అని కొత్త ఫీచర్ కూడా ఉంది. అండ్ ఇక వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే మనం రేర్ కెమెరాతో 4K రికార్డ్ చేయొచ్చు విత్ స్టెబిలైజేషన్. అండ్ ఫ్రంట్ కెమెరాకి అయితే జస్ట్ 1080p సపోర్ట్ చేస్తుంది. ఇవి వచ్చేసి శాంపుల్ షాట్స్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ కెమెరా వీడియో శాంపుల్ ఫుటేజ్. ఆడియో కూడా ఫోన్ నుంచి వస్తుంది. సో మైక్ రిసెప్షన్ ఎలా ఉందో చూడండి, అండ్ స్టెబిలైజేషన్ కూడా ఎలా ఉందో చూసుకోండి. అయితే ఈ వీడియో నేను 1080p రెజల్యూషన్లో రికార్డ్ చేస్తున్నాను. దీంట్లో ఫ్రంట్ కెమెరాతో 4K అయితే రికార్డ్ చేయలేదు, 1080p at 30 FPS చేయొచ్చు, 60 FPS కూడా లేదు. సో ఓవరాల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే బాగానే ఉంది. డైనమిక్ రేంజ్ చాలా బాగా మేనేజ్ చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, క్లౌడ్స్, షేప్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. లైక్ కంప్లీట్లీ ఓవర్బ్లోన్ అయితే ఏం అవ్వట్లేదు. సో pretty good performance. సో ఫ్రెండ్స్ ఇది శాంపుల్ ఫుటేజ్ అండ్ ఇది బ్లర్డ్ బ్యాక్గ్రౌండ్తోని. అండ్ బ్లర్ ఎఫెక్ట్ వచ్చేసి f2.8లో పెట్టాను. మనం ఈ బ్లర్ ఇంటెన్సిటీని డిక్రీజ్ లేదా ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ ఆడియో కూడా ఫోన్ నుంచే వస్తుంది. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో చూడండి. సో ఇప్పుడైతే టైం వచ్చేసి రఫ్లీ 6 అవుతుంది అండ్ మొత్తం క్లౌడీగా ఉంది అండ్ గాలి కూడా బాగా వేస్తుంది. సో అందుకే విండ్ డిస్టర్బెన్స్ కూడా ఉండొచ్చు. సో నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి, అండ్ స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెప్పండి. నేను జస్ట్ అలా వాక్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లో లైటింగ్ కండిషన్స్లో ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన ఫుటేజ్. పవర్ పోయింది, ఇన్వర్టర్ ముత్తుకుంటుంది. సో ఎనీవే ఇలా ఉంటుంది ఫుటేజ్ లో లైటింగ్ కండిషన్స్లో. అండ్ ఆడియో కూడా ఫోన్ నుంచే ఉంది. సో బ్లాగ్స్ చేయాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఆడియో అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్స్ రికార్డ్ చేశాక నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ చేసుకోవచ్చు, బట్ స్టిల్ ఇదైతే మీకు జనరల్ ప్రివ్యూ. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ రేర్ కెమెరాతో కూడా చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శాంపుల్ ఫుటేజ్ ఫ్రమ్ ద రేర్ కెమెరా. అండ్ దీంట్లో మనం 1080p at 30 FPS రికార్డ్ చేస్తున్నాం, కానీ దీంట్లో 60 FPS రికార్డ్ చేయొచ్చు, అలాగే 4K కూడా రికార్డ్ చేయొచ్చు. అయితే దీంట్లో 3 స్టెబిలైజేషన్స్ ఉన్నాయి. ఒకటేమో ఆఫ్ అని ఉంది డైరెక్ట్, అది జస్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ యూజ్ చేస్తారు. అది ఇన్వర్టర్ ముత్తుకుంటుంది. ఓకే, మాట్లాడినప్పుడు ముత్తుకుంటుంది, ఆగినప్పుడు ఆగిపోతుంది. సో ఎనీవే, సో స్టెబిలైజేషన్ ఆఫ్ చేయొచ్చు. ఐ మీన్ ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్, అది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఆన్ ఉంటుంది. దాని తర్వాత స్టాండర్డ్ స్టెబిలైజేషన్ అంటే OIS ప్లస్ EIS ఉంటుంది. అది కాకుండా అల్ట్రా స్టెబిలైజేషన్ కూడా ఉంది. అప్పుడు ఫుటేజ్ ఇంకా క్రాప్ చేసి మనకి ఫర్దర్ స్టెబిలైజేషన్ ఇస్తుంది. సో ఇప్పుడైతే స్టాండర్డ్ స్టెబిలైజేషన్లో ఉంది. సో ఫుటేజ్ మీకు ఇలా ఉంటుంది. అండ్ ఆడియో కూడా ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాం. సో ఆగుదాం, ఆడియో కూడా ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాం. సో నాయిస్ క్యాన్సిలేషన్లో అయితే ఉంటుంది.
అండ్ ఫోన్ వచ్చేసి ట్రైపాడ్ మీద ఏం పెట్టలేదు కానీ సపోర్ట్ తీసుకున్నాం. సో మీకు ఫుటేజ్ అందుకే బాగా షీకి అయితే ఏం అవ్వట్లేదు. సో ఇలా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ లేకుండా జస్ట్ హ్యాండ్ హెల్డ్ ఫోన్ పట్టుకుంటే ఎలా ఉంటుందో స్టెబిలైజేషన్ మీరు చూస్తున్నారు. అండ్ సేమ్ 1080p రెజల్యూషన్ at 30 FPS విత్ స్టాండర్డ్ స్టెబిలైజేషన్. ఇది మనకి దీంట్లో ఎక్స్ట్రా నైట్ మోడ్ కూడా ఉంది ఫర్ వీడియో రికార్డింగ్, అది నెక్స్ట్ చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది వీడియో రికార్డింగ్ at 1080p రెజల్యూషన్ విత్ సూపర్ నైట్ ఫీచర్ టర్న్డ్ ఆన్. ఇది ఈ ఫోన్లో ఒక ప్రీమియం ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు లో లైటింగ్ కండిషన్స్లో బెటర్ ఫుటేజ్ రికార్డ్ చేస్తుంది ఇది. సో శాంపుల్ ఫుటేజ్ ఎలా ఉందో కంపారిటివ్గా సైడ్ బై సైడ్ కూడా పెడతాను, మీరు చూసి ఏది బాగుందో కూడా చెప్పండి నాకు. వన్స్ అగైన్ ఆడియోస్ ఫ్రమ్ ద ఫోన్ ఇట్ సెల్ఫ్. అండ్ బై ద వే లైటింగ్ వచ్చేసి జస్ట్ రూఫ్లో 2 లైట్స్ ఉన్నాయి, ఒకటి ఇక్కడ ఉంది ఒకటి అక్కడ ఉంది అంతే. స్టూడియో లైట్స్ ఏం కాదు, ఇవి రెగ్యులర్ హోమ్ లైట్స్ ఇవి. సో ఇలాంటి ఇండోర్ లైటింగ్ కండిషన్స్ మీరు ఇలాంటి ఫుటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ స్పీకర్స్ని టెస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఆడియో శాంపుల్. చెప్పాను కదా దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సో రెగ్యులర్గా ఎక్కువగా ఫోన్లో వీడియోస్ చూసే వాళ్ళు ఈ స్పీకర్స్ని అయితే తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు. డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే ఏం లేవు, కానీ ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. లైక్ నేను ఫోన్లోనే ఎక్కువ మట్టికి వీడియోస్ చూస్తాను, లైక్ పడుకున్నప్పుడు, సోఫాలో కూర్చున్నప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉండడం వల్ల మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. లైక్ లేనోడికే తెలుస్తుంది. సింగిల్ స్పీకర్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా హారబుల్గా ఉంటుంది. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటే చాలా బాగుంటుంది. లైక్ నాట్ జస్ట్ ఫర్ వాచింగ్ వీడియోస్, గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీరు హెడ్సెట్ పెట్టుకోకుండా గేమ్స్ ఆడాలనుకుంటే మంచి సరౌండ్ సౌండ్ ఉన్నట్టు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ చెప్పాను కదా దీంట్లో మనకి ఇన్ఫ్రారెడ్ సెన్సర్ కూడా ఇస్తారు. సో దీంతో మనం టీవీ, ఏసీ లాంటివి కూడా కంట్రోల్ చేయొచ్చు. లైక్ పాత టీవీలు అండ్ ఏసీలు అయితే ఏ ఏసీ అయినా కంట్రోల్ చేయొచ్చు. నేనైతే ఇప్పుడు కూడా స్పెసిఫిక్గా ఏసీ రిమోట్ కోసం ఎత్తుకాను, డైరెక్ట్ ఈ ఫోన్తోనే ఏసీ ఆఫ్ చేయడం, ఆన్ చేయడం, టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేయడం ఇది దీనికి యూజ్ చేస్తాను. అండ్ ఇక సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. అండ్ లైక్ ఎనీ అదర్ ఫోన్ ఫాస్ట్గానే పనిచేస్తుంది. లైక్ టచ్ చేయగానే అన్లాక్ అయిపోతుంది. అండ్ మనకి ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. అండ్ గుడ్ లైటింగ్ కండిషన్స్, లైక్ ఈవెన్ ఇన్ లో లైటింగ్ కండిషన్స్లో ఫేస్ అన్లాక్ చాలా బాగా పనిచేస్తుంది. సో నో ప్రాబ్లం విత్ దాట్. అండ్ ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చేసరికి నేను ఫస్ట్ చెప్తున్నా, డిజైన్ అండ్ బిల్డ్ అయితే టాప్ నాచ్. కొన్ని వెబ్సైట్స్లో దీంట్లో ఐపీ రేటింగ్ ఉందన్నారు, కొందరు లేదన్నారు. IP 52 బట్ స్టిల్ అదైతే ఏం కన్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. స్పెషలీ ఆ వీగన్ లెదర్ ఫోన్ కేస్ లేకుండా వాడాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఓకే, ఫియర్లెస్ ఫ్లేమ్ కలర్ చూడడానికి అయితే చాలా బాగుంది. లైక్ హ్యాస్ అ నైస్ అపీల్ టు ఇట్. సో డిజైన్ అండ్ బిల్డ్ టాప్ నాచ్. సెన్సర్స్ అయితే ఏవి మిస్ చేయలేవు, అన్ని బాగానే పనిచేస్తున్నాయి. అండ్ చెప్పాను కదా దీంట్లో ఇన్ఫ్రారెడ్ సెన్సర్ కూడా ఇస్తున్నారు, అది అడిషనల్ ఫీచర్ లాగా. లైక్ మీకు వేరే బ్రాండ్స్ ఎవరు ఇవ్వట్లేదు. తర్వాత థర్డ్ వచ్చేసి పర్ఫార్మెన్స్, అదైతే టాప్ నాచ్. మనకి లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, స్పెషలీ గేమర్స్కి అయితే చాలా బెనిఫిషియల్. లేదు నేను నార్మల్ యూజర్ని, నేను గేమ్స్ ఆడను అనే వాళ్ళకు కూడా పర్ఫార్మెన్స్ ఉంటే ఎప్పుడైనా మంచిది. లైక్ ఓవరాల్ మీకు ఫోన్ పర్ఫార్మెన్స్ యూసేజ్ చాలా స్మూత్గా ఉంటుంది. అది కూడా లాంగ్ రన్లో స్మూత్గా ఉంటుంది. మనకు తెలిసిందే కదా, ఆండ్రాయిడ్ వాడుతున్న కొద్ది స్లో అయితే ఉంటుంది. సో మీరు తీసుకునేటప్పుడే మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉన్న ఫోన్ తీసుకుంటే మనకి లాంగ్ రన్లో కూడా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది. సో అలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఫోర్త్ థింగ్, కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. లైక్ లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ కెమెరా సెన్సర్ వాడారు, GN5 సెన్సర్ చాలా పాపులర్ ఫోన్స్లో యూజ్ చేశారు. అండ్ ఫొటోస్ కూడా బాగానే తీస్తుంది. అండ్ ఫైనలీ బ్యాటరీ విషయానికి వస్తే దట్స్ మై ఫేవరెట్ పార్ట్. ఆబ్వియస్లీ 5000 mAh బ్యాటరీ ఇస్తున్నారు అండ్ త్రూఅవుట్ ద డే ఈజీగా వచ్చేస్తుంది. కానీ నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే ఛార్జింగ్ స్పీడ్స్. లైక్ 120 watt ఫాస్ట్ ఛార్జర్తోని ఇంత ఫాస్ట్గా అవుతుందంటే ఛార్జింగ్ స్పీడ్ మీరు నమ్మరు అసలు. నాకైతే ఛార్జింగ్ పెట్టడం అంటే చాలా బద్ధకం. లైక్ ఫోన్ ఎప్పుడు చేతిలోనే ఉంటుంది. సో అది ఆల్మోస్ట్ 5% to 10% అయ్యేదాకా నేను ఛార్జింగ్ పెట్టను. అది అట్లా పడిపోయినప్పుడు జస్ట్ అలా ఛార్జింగ్ పెట్టేసి ఏదో ఒక 5 నిమిషాలకి అలా ఇలా వచ్చేసరికి ఈజీగా 50-60% ఛార్జింగ్ అయిపోతుంది. సో సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్, దానికోసం అయితే నంబర్ 1 అని చెప్పుకోవచ్చు ఈ 120 watt ఛార్జర్ iQOO ఫోన్స్. సో ఓవరాల్గా మీరు ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా కానీ అన్నీ టాప్ నాచే. అండ్ ద బెస్ట్ థింగ్, ప్రైస్. స్టార్టింగ్ ప్రైస్ 32,000 ఇంక్లూడింగ్ ద ఆఫర్స్. అండ్ మీకు ఎక్స్ట్రా 2 years వారంటీ కూడా ఇస్తున్నారు. సో అండర్ 35 అయితే ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. నేనైతే పక్కా రికమెండ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. విత్ దాట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం.